హాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ మీకు దగ్గరికి ఒక మంచి కంటెంట్తో వచ్చేస్తాను. ఈసారి ఏంటంటే ఏపీపీఎస్సీ నిర్వహించినటువంటి పరీక్షలైనటువంటి ఇటీవల కాలం నిర్వహించినటువంటి అతి ముఖ్యమైన పరీక్ష డిప్యూటీ డిఓ పరీక్ష నిర్వహించింది. స్క్రీనింగ్ ఎగ్జామినేషన్ ఇది 150 మార్క్స్కి ఉంటున్నటువంటి పరీక్ష. ఈ పరీక్షలోని దాన్ని ఏమంటారు, నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. మొత్తం 150 మార్కులకి. దీంట్లోని బిట్స్ని ఈరోజు 31 బిట్ నుంచి 60 బిట్ల వరకు 30 బిట్లను చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఓకే, 31st బిట్ ఏంటంటే, భారతీయ నాయకులు మరియు బ్రిటిష్ వారి మధ్య మొదటి రౌండ్ టేబుల్ సమావేశం ఏ సంవత్సరంలో జరిగింది అని చెప్పి అడిగారు. చాలా ఈజీ, 1930. ఇక్కడ వాస్తవానికి 30, 31 కూడా జరుగుతాయి. అయితే మనకు ఇక్కడ 30 ఇచ్చారు కనుక కన్ఫ్యూజ్ ఏం లేదు. 1930 చాలా ఈజీ బిట్ ఇది. తర్వాత, శాసనోల్లంఘన ఉద్యమాన్ని మహాత్మా గాంధీ ఎప్పుడు ఉపసంహరించుకున్నారు? ఏప్రిల్ 1934 ఆన్సర్. చాలా ఈజీ బిట్ ఇది కూడా. నెక్స్ట్, క్రింది వారిలో ప్రత్యేకించి సహాయ నిరాకరణ ఉద్యమంలో చురుకుగా ఉన్న తూర్పు బెంగాల్కు చెందిన న్యాయవాది ఎవరు? బెంగాల్కు చెందిన వారు ఎవరంటే చిత్తరంజన్ దాస్. ఈయన సహాయ నిరాకరణ ఉద్యమంలో చాలా చురుకుగా ఉన్నారు. తర్వాత మనకి ఇక్కడ సామాజిక మత సంస్కారం ఉద్యమాలు ఇచ్చారు. ఇంకోవైపు స్థాపించబడిన సంవత్సరాలు ఇచ్చారు. ఇక్కడ మనకు ఆర్య సమాజం 1875 అనే విషయం తెలిసినట్లయితే మిగిలినన్ని కూడా పెట్టచ్చు మనం. చాలా ఈజీగా D1 అన్న విషయం తెలిస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. అప్పుడు A4 అంటే సత్య శోధక్ సమావేశం 1873, అలాగే వేద సమాజము 1903, తర్వాత శ్రీ నారాయణ ధర్మ పరిపాలన యోగం C2 1903, వేద సమాజం 1864. సో ఆన్సర్ వచ్చేసి 3. ఇది కూడా కొంత ఈజీ బిట్టే. ఆర్య సమాజం అనేది ఒక్కటి తెలిస్తే D1 ఒకటే ఉంది కనుక చాలా ఈజీ. ఇక్కడ చూద్దాం, ఈ బిట్ కొంచెం పెద్దగా ఉంది. ఈ ప్రశ్నలో 1వ ప్రకటన దాని కింద 2 తీర్మానాలు ఇవ్వబడ్డాయి. ఇవ్వబడిన 4 ఎంపికల నుండి సరైనటువంటి ప్రతిస్పందన ఎంచుకోండి అని చెప్పన్నారు. 1906లో ఢాకా నవాబ్ ఆగా ఖాన్ మరియు నవాబ్ మెహసిన్ ఉల్ ముల్క్ నాయకత్వంలో ఆల్ ఇండియా ముస్లిం లీగ్ ఏర్పడింది అనేది ఒక స్టేట్మెంట్. తర్వాత తీర్మానాలు ఏంటంటే, బెంగాల్ విభజనకు ఆల్ ఇండియా ముస్లిం లీగ్ మద్దతు ఇచ్చింది అనేది ఒక తీర్మానం. ఆల్ ఇండియా ముస్లిం లీగ్ ప్రత్యేక ముస్లిం ప్రయోజనాల నినాదాన్ని లేవనెత్తింది. ప్రత్యేక ఓటర్లు మరియు ప్రభుత్వ సేవలో ముస్లింలకు భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తుంది. అయితే ఆన్సర్ ఏమి ఇచ్చారంటే, మనకు కీలో తీర్మానాలు ఏవి సరైనవి కావని ఇవ్వడం జరిగింది. నెక్స్ట్, చివరి మౌర్య రాజు అతని సర్వ సైన్యాధ్యక్షుడు డాష్ చేత చంపబడ్డారు. పుష్యమిత్ర శుంగ ఆన్సర్. ఓకే, చాలా ఈజీ బిట్ అని చెప్పొచ్చు ఇది. నెక్స్ట్, 1000 BC నుండి 6000 BC వరకు గంగా మైదానంలో కనుగొనబడిన కుండలను డాష్ కుండలు అంటారు. పెయింటర్ గ్రేవేర్ కుండలు అంటారట. ఇది నాకు తెలియదు. నెక్స్ట్ బిట్ వచ్చేసి జూమ్ చేసి నుంచి చదువుదాం. తమిళనాడులోని సెంబూర్ వంటి ప్రాచీన శిలాయుగానికి చెందిన అనేక భారతీయ ప్రదేశాల్లో రాతి పనిముట్లను ఉత్పత్తి చేయటానికి వీటిలో ఉపయోగించే సాంకేతిక ఏది అంటే లెవల్నోయిస్ సాంకేతికత. అది కూడా కొంచెం కష్టమైనటువంటి బిట్. గుప్త సామ్రాజ్యం యొక్క శిథిలాల నుండి పెరిగిన అన్ని రాష్ట్రాల్లో మహారాజా దరపట్ట మరియు గుహసైనుల పాలకులు గల రాజ్యం ఏది అంటే వల్లభి యొక్క మైత్రకాలు అట. ఇది కూడా కొంచెం కష్టమైన బిట్టే.
నెక్స్ట్ 40వ బిట్టు. ఈ రాజులలో భారతదేశ చరిత్రలో బౌద్ధులు మరియు బ్రాహ్మణులకు మతపరమైన అర్హత పొందేందుకు పన్ను రహిత భూమిని మంజూరు చేసినటువంటి తొలి రాజులు ఎవరు? భారతదేశ బౌద్ధులు బ్రాహ్మణులకు ఖచ్చితంగా బౌద్ధ మతాన్ని ఆదరించే శాతవాహనులు కనుక ఆన్సర్ శాతవాహనులే. రైట్, చాలా ఈజీ పెట్టేది. నెక్స్ట్ అబుల్ ఫజల్ అక్బర్నామా. ఇది చాలాసార్లు అక్బర్నామా అని ఎవరు రచించాలని ఇచ్చారు. ఇక్కడ మనకు అబుల్ ఫజల్ అక్బర్నామా అనే పేరుతో అక్బర్ పరిపాలన చరిత్రను ఎన్ని సంపుటాల్లో రాశారు అని అడిగారు. ఎన్ని సంపుటాలు అంటే 3 సంపుటాలు. చోళ రాజుల గురించి కింది వాటిలో సరైనది ఏంది అడిగారు. చోళ సామ్రాజ్యాన్ని రాజేంద్ర వన్ స్థాపించాడు. ఆదిత్య వన్ విజయాల గురించి తరువాత సామ్రాజ్యానికి పాలకుడయ్యాడు. రెండవది రైటు. ఆదిత్య వన్ విజయాలయ తరువాత సామ్రాజ్యానికి పాలకుడయ్యాడు. ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ ఇయర్ 1526లో బాబర్ పానిపట్టు వద్ద ఢిల్లీ సుల్తాన్ ఇబ్రహీం లోడిని ఓడించి డాష్లో ఆక్రమించుకున్నారు. ఢిల్లీ మరియు ఆగ్రా. ఈ క్రింది 1 మరియు 2 నిలువు వరుసలను జతపరిచి ఇచ్చిన ఎంపికలు సరిదిద్దుకున్నారు. ఏమి లేదు, పాలనా కాలం ఇచ్చేది చాలా కష్టమైన బిట్టిది. అయితే ఇక్కడ మనకు కష్టమైన బిట్టేది. సంవత్సరాల పరిపాలనా కాలం మరి ఇంత డెప్త్ అయితే మనం ఏం చేయాలి. వీటిలో ఏ రాజ్యం యొక్క భూభాగం తొండై మండలం పిలుస్తారంటే పల్లవ రాజ్యం. ఇది ఈజీ బిట్ అంటే ఇట్లా ఉండాలి. నెక్స్ట్ క్రింది నదుల్లో టిబెట్ తాంగ్స్పో అని పిలువబడేటున్నది ఏంటి? టిబెట్లో తాంగ్స్పో అని పిలుస్తారు బ్రహ్మపుత్ర నదిని. ఇది చాలా ఈజీ బిట్టే. భారతీయ నదులు డాష్ ప్రధాన సమూహాలుగా విభజించబడ్డాయి. ఇక 2, 3 అని ఇచ్చారు. ఇక్కడ ఏం లేదు, 2 నదులు. ఒకటే హిమాలయ నదులు, ఇంకోటి ద్వీపకల్ప నదులు. అంటే హిమాలయ నదులు అంటే హిమాలయాల్లో ఉద్భవించి ప్రవహించేటువంటి నదులు, ద్వీపకల్పంలో పుట్టినటువంటి నదులు. ఇట్లా 2 రకాలుగా వర్గీకరిస్తారు మనకు. నెక్స్ట్ భారతదేశంలోని ఈ రాష్ట్రాల్లో లోక్ తక్ సరస్సు ఉంది. మణిపూర్ రాష్ట్రంలో ఉంది. ఏ రాష్ట్రంలో ఉంది? మణిపూర్ రాష్ట్రంలో ఉంది. అలాగే ఈ లోక్తక్ సరస్సు గురించి ఇంకోటి ఏంటంటే, ఈ సరస్సు ఒడ్డున ఉండేటంటే ఒక అభయారణ్యం, ఒక నేషనల్ పార్క్ పేరు ఏంటంటే కైబుల్ లంజావ్. ఈ పార్కు ఉంది. ఈ పార్కు ప్రత్యేకత ఏంటంటే ఇది ప్రపంచంలోనే పుడిమే అనేటువంటి తేలియాడే మొక్కలతో కూడినటువంటి ఏకైక జాతీయ పార్కు. ఓకేనా? ఈ జాతీయ పార్కు ఇంపార్టెంట్. ఇది ఎక్కడ ఉందంటే మణిపూర్లో ఉంది. చాలా ఈజీ బిట్ ఇది. జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంచెం ఈజీ బిట్గానే చెప్పుకోవచ్చు. మొదటి 30 బిట్లు కొంచెం హార్డ్గా ఉన్నాయి, కానీ తర్వాత వచ్చినటువంటి 30 బిట్స్ చాలా ఈజీగా అనిపిస్తున్నాయి. చూద్దాం. నెక్స్ట్ మహాగని ఎబోనీ రోజ్వుడ్ యొక్క ప్రధాన వృక్షాలు అంటే ఉష్ణమండల సతత హరిత అరణ్యాలు. భూమధ్య రేఖా ప్రాంతంలో పెరుగుతాయి. ఇవి చాలా ఎత్తుగా పెరుగుతాయి, పెద్దగా పెరుగుతాయి. రోజ్వుడ్ లాంటి గట్టి కలపనిస్తాయని చదువుకుంటుంటాం. చాలా ఈజీ బిట్ ఇది. నెక్స్ట్ క్రింది వాటిలో భారతదేశ భౌతిక లక్షణాలకు సంబంధించి సరి అనేది ఏమిటి అంటే 6000 మీటర్ల సగటు ఎత్తులో ఎత్తైన శిఖరాలతో కూడిన అత్యంత అవిచ్ఛిన్న శ్రేణి హిమాద్రి. ఇది రైటు. ఓకే. నెక్స్ట్ జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే. గుర్తుపెట్టుకోండి, జాతీయ ఆరోగ్య కుటుంబ సర్వే జనగణన కాదు యొక్క 5వ విడత ప్రకారం భారతదేశపు జనాభా లింగ నిష్పత్తి
ప్రతి 1000 మంది పురుషులకు స్త్రీలు డాష్గా నమోదు చేయబడినారంటే 1020, కొంచెం పెరిగారు. నెక్స్ట్ ఇప్పుడు 2011 జనాభా లెక్కలు. ఇది ఈజీ బిట్టే. 2011 జనాభా లెక్కల ప్రకారము భారతదేశంలోని అక్షరాస్యత ఎంత? 74.04. 74.04. మరి ఇది ఎందుకు అడిగారో తెలియదు. 53వ బిట్టు. నేపాల్ జాతీయ జనాభా మరియు గృహగణన 2021 ప్రకారము నేపాల్లో నమోదు కాని 5 సంవత్సరాల మరియు అంతకంటే తక్కువ వయసు ఉన్నటువంటి పిల్లల జనన శాతం ఎంత అంటే 26% అట. ఇలాంటి బిట్లు కొంచెం కష్టమే. మనం నేపాల్ గురించి ఏం చదువుతాం? నేపాలే కాదు, పక్క దేశం పొరుగు రాష్ట్రం అయినటువంటి పాకిస్తాన్ గురించి కూడా చూడండి. పాకిస్తాన్ ఆర్థిక సర్వే 2023 ప్రకారము లేబర్ ఫోర్స్ సర్వే 2020-21 ప్రకారం పాకిస్తాన్ యొక్క అక్షరాస్యత ఎంత? 62.8% అట. పాకిస్తాన్ గురించి అడిగారు. తర్వాత ఇది సిక్కులు కాదు, ఇది మతాలు ఒకవైపు ఇచ్చాడు. 2011 జనాభా లెక్కల ప్రకారం కూడా ఇచ్చాడు. ఇది మనకు ఆల్రెడీ ఈ గ్రూప్ 4 తెలంగాణ గ్రూప్ 4లో కూడా ఇవ్వడం జరిగింది ఈ బిట్. ఇది సిక్కులు ఎంతమంది అని అడిగారు. 1.17. క్రైస్తవులు 2.3. బౌద్ధులు 0.4%. తర్వాత జైనులు 0.7%. ఇక మనకు అతి తక్కువ ఉన్నది ఎవరంటే బౌద్ధులు, తర్వాత జైనులు, తర్వాత సిక్కులు, తర్వాత క్రైస్తవులు. ఇట్లా సిరీస్ కూడా అడిగారు ఒక బిట్లోనే, ఒక టైంలోనే. ఇది డేటా, ఇది గుర్తుపెట్టుకోవడం మంచిది. ఇది మళ్ళీ ఎగ్జామ్స్లో అడిగడానికి అవకాశం ఉన్నటువంటి బిట్టే. క్రైస్తవులు 2.3 అనే విషయం తెలిసినా సరే యూ కెన్ ఆన్సర్ సంవాట్. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్లో ఏ నేలలను రెగర్స్ లేదా వెర్టిఫోల్స్ అని పిలుస్తారు? నల్ల నేలలని రెగర్ నేలని పిలుస్తారు. నెక్స్ట్, అల్లూరి సీతారామ జిల్లాలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఎత్తైనటువంటి శిఖరం ఏదంటే అర్మకొండ అట. అర్మకొండ. ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ ప్రకారము 2024 మే నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రికార్డెడ్ ఫారెస్ట్ ఏరియా ప్రకారము దేశంలో